తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. తెలంగాణ వస్తే దాని లీడర్లు అయిన వాళ్ళు చివరికి మా ఫోటోనే పెట్టద్దని, మా ఫ్లెక్సీలే పెట్టద్దని, మా మీటింగ్ పోవద్దని చెప్పి అంటాడు. బిడ్డా, మీరు మీ రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా ఇట్లాంటి పిచ్చి పని చేస్తే ఇంకో 6 నెలలు చేస్తారు కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ చేసే ప్రసక్తి లేదు. ఇప్పటికే అది ఆదిలాబాద్, అది అలంపూర్, అది కొత్తగూడెం, అది వికారాబాద్, ఏదైనా కావచ్చు కాక ఏ జిల్లా వాళ్ళని కదిలినా, ఏ కులం ఏ మతం వాళ్ళని అడిగినా కూడా ఒక్కటే అంటున్నారు, అయ్యా కేసీఆర్ మస్తు మాటలు చెప్తాడు బిడ్డ, చేతలు మాత్రం ఉండవు బిడ్డ. మా భాషలో మాట కలిగితే అంటారు సామెత, మాటలు కోటలు దాటితాయి, కేసీఆర్ కాళ్ళు మాత్రం తంగేలు దాటి. ఏమైనా కలిసినారే ముఖ్యమంత్రి మీరు? ఎవరైనా ప్రగతి భవన్లో ఉంటాడు, ఫామ్ హౌస్లో ఉంటాడు, ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలేసుకుంటాడు, 100 మంది పోలీసులు పెట్టుకుంటాడు, ఫామ్ హౌస్లో 3 అంచెల పద్ధతిలో పోలీసులు పెట్టుకుంటాడు. నీకు ఫీల్డ్ వస్తే నీకు సమస్య ఉందంటే కలవడు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తాయంటే కలవడు, పెన్షన్లు వస్తలేమని చెప్పి కలవడు, నాకు వైద్యం అందుతలేంటే కలవడు, నాకు డబుల్ బెడ్రూమ్ లేదా నేను గుడిసెల్లో ఉంటానని చెప్పి కలవడు. ఎవరిని కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అర్థమైపోయింది. కాబట్టి ఎవరిని కలవని ముఖ్యమంత్రి మనం ఎందుకు కలవాలిగా, మనం ఎందుకు ఆశీర్వదించాలి, మనం ఎందుకు ఓటు వేయాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా 6 నెలలు మీకు కష్టాలు తప్పవు. 6 నెలల తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుస్థిరంగా పాలిస్తున్న పార్టీ కాబట్టి, ప్రభుత్వం కాబట్టి, వారి అండతో వారి ఆశీర్వాదంతో మీరు వెనక భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తే తప్పకుండా రేపు ఎగిరే జెండా మన జెండానే వస్తుంది, మన ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఎగ్గడి నరసింహ ఇక్కడ బాజాప్తా వచ్చి పెన్షన్ ఇచ్చే వ్యవస్థ అని చెప్పి, బాజాప్తా వచ్చి ఇల్లు కట్టించే వ్యవస్థ అని చెప్పి ఇప్పుడు మనం చేస్తూ, మాకు ఇంకా చాలా గ్రామాలకు పోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతా అని చెప్పి స్వాగతం పలికినటువంటి మా ఆడబిడ్డలకు, డప్పులు కొట్టినటువంటి మా అన్నలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్.